సో ఈ మధ్య వందే భారత్లో కొంతమంది ఇరుక్కుపోతున్నారు కదా, ఇంకా 5 minutes ఉందన్నమాట ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. సో ట్రైన్ కొత్తదైనా కూడా చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మా సెన్సార్లు సగం ట్రైన్లో పనిచేయట్లా, బట్టలు నొక్కోవాల్సి వస్తుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వందే భారత్లో ఏ డ్రెస్ వేసుకున్నా నేను? పంచ. అరే బాగా గుర్తుపెట్టుకున్నారా, బాగా ఫాలో అవుతున్నా. సో మన వందే భారత్ అయితే ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఒకసారి స్పీడ్ టెస్ట్ అది చేద్దాం, 0 to 100 లేదా 130. సో ఈరోజు నేను ద సిటీ ఆఫ్ విక్టరీ నుంచి ద సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. అర్థం కాలేదా? అదే మన విజయవాడ నుంచి చెన్నైకి అయితే ట్రావెల్ చేయబోతున్నాను మన వందే భారత్ ఎక్స్ప్రెస్లో. సో ఈ ట్రైన్ వచ్చేసి లాంచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ రఫ్గా ఒక 1 month అయితే అవుతుంది. September 24th ఈ ట్రైన్ అయితే లాంచ్ అయింది. 25th నుంచి కమర్షియల్ రన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఈరోజు నేను ఈ ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాను అనమాట, అది కూడా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వరుసగా 5 వందే భారత్ వీడియోలను అయితే మనం ఈ సిరీస్లో కవర్ చేయబోతున్నాము. అందులో ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి, ఇంకో 4 కూడా టక్క వచ్చేస్తే రెడీగా అయితే ఉండండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసేసుకోండి. ఇంకా ఫటాఫట్ దీని గురించి అయితే మాట్లాడేసుకుందామా. ఈ ట్రైన్ గురించి చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తూ ఒక్కొక్క డీటెయిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 o'clock అయితే అవుతుందన్నమాట. ఈ ట్రైన్ 3:20కి మన విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 o'clockకి చెన్నైకి అయితే రీచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. 8 coaches అయితే నాకు ఎప్పుడు డౌట్ రాలేదా ఎందుకు ఇండియన్ రైల్వేస్ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ నే లాంచ్ చేస్తుంది అని? మేబీ పాపులేషన్ ఎక్కువ తిరగరేమో ఆ ఉద్దేశంతో లాంచ్ చేస్తుందేమో అని అనుకుంటున్నారు కదా. కాదు, యాక్చువల్లీ ఫుల్ వందే భారత్ అంటే 16 coaches తో నడిచేది అనమాట. 8 coaches తో నడిచే ట్రైన్ ని మినీ వందే భారత్ అని అయితే అంటారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి మినీ వందే భారత్. ఇదే విధంగా మనకి కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ కూడా ఒక మినీ వందే భారత్ అయితే ఉంది. సో ఇండియన్ రైల్వేస్ అయితే ఏం చేస్తుందంటే, సో ఒక ట్రైన్ గా 16 coaches తో నడవాల్సిన దాన్ని 2గా స్ప్లిట్ చేసి 2 different రూట్ లో తీసుకొస్తున్నారు. సో 2 different రూట్ లో మనకి ప్రీమియం ట్రైన్స్ అయితే అవైలబిలిటీకి వస్తున్నాయి. సో ఆ ఉద్దేశంతో మినీ వందే భారత్ అయితే లాంచ్ చేస్తుంది ఇండియన్ రైల్వేస్. ఇదిగోండి మన వందే భారత్ లో అయితే వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది, ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా మనం E1లోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందర మీకు చైర్ కార్ ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. సో చైర్ కార్ కోచెస్ అయితే మీకు చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది బేసిక్గా చైర్ కార్ కోచెస్ అంటే 3+2 సీటింగ్ అనమాట. యాస్టీస్ మనం ప్రతి దగ్గర చూసేదే. బట్ చైర్ కార్లో మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. అదే మన ఎగ్జిక్యూటివ్ క్లాస్కి వెళ్ళిపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అదేందో గెస్ట్ చేయండి. ఒక 10 seconds అయితే వెయిట్ చేద్దాం. ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. సో లోపల పక్క అయితే చూస్తున్నారా, కలర్ అయితే కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఈసారి ఇంటీరియర్స్ సీట్స్ కలర్ అయితే చాలా వరకు మార్చేశారు అండ్ చిన్న చేంజెస్ అయితే చేశారు. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఏమేమి చేంజెస్ చేశారు ఏంది అని అనేది వన్స్ ట్రైన్ స్టార్ట్ అయితే. హాయ్ తమ్ముడు, చూస్తావు వీడియోస్? ఎప్పటి నుంచి చూస్తున్నావు? ట్రైన్ వీడియోస్ చూస్తారా? ఓకే. సో ట్రైన్లో లోపల మనకి డిస్ప్లే అయితే ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మనకి డిస్టెన్స్, నెక్స్ట్ స్టాప్కి ఎంత దూరం ఉంది అండ్ స్పీడ్ ఎంత వెళ్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే దీంట్లో వస్తాయి. కొత్త వందే భారత్ అప్పుడు స్క్రీన్ అయితే పాడైపోయింది, మీరు చూస్తున్నారా? సగం స్క్రీన్ అయితే కనిపించలేదు అనమాట సరిగ్గా. సో ఒకసారి బయటికి అయితే వెళ్దాం, మిగతా ఇంకేమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తాను. సో ఇదంతా కామనే, అన్నిటికీ ఎట్లుంటుందో అంతేనమాట. సో మేజర్ చేంజెస్ అయితే ఏమీ చేయలేదు. ఒక కలర్స్లో అయితే మటుకు కొన్ని వేరియేషన్స్ తీసుకొచ్చారు. సో ఈ ట్రైన్ వచ్చేసి వారానికి 6 రోజులు అయితే నడుస్తుంది. ట్యూస్డే అయితే ఈ ట్రైన్ ఉండదు. సో విజయవాడ నుంచి ప్రతిరోజు 3:20కి స్టార్ట్ అయ్యి నైట్ 10 o'clock అయితే చెన్నైకి చేరుకుంటుంది. 6 hours 40 minutes జర్నీ అనమాట. 20678 ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు నెంబర్ అయితే. అదే చెన్నై నుంచి చూసుకున్నట్టయితే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి 12:10 కల్లా రీచ్ అవుతుంది. సేమ్ 6 hours 40 minutes జర్నీ. 20677గా. ఈ ట్రైన్లో మనకి 2 type ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ చైర్ కార్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఏసీ చైర్ కార్ టికెట్ కనుక చూసుకున్నట్టయితే 1420 రూపాయలు అనమాట. అదే మనం ట్రావెల్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ కనుక చూసుకున్నట్టయితే 2630 రూపాయలు అయితే పడుతుంది. సో ఈ ట్రైన్లో మనకి కలర్ అయితే సీట్స్ ఇంటీరియర్ కలర్స్ అయితే చాలా వరకు మార్చారు, మీరు చూడొచ్చు. కొంచెం గ్రే కలర్లో బాగుంది అనమాట. ఇది చూడడానికి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది లోపల పక్క చూడడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే సీటు రిక్లైనింగ్ లివర్ కూడా మార్చారనమాట. ఇంతకుముందు ఒక గేర్ నాబ్ లాగా ఉంటుంది, ఇప్పుడు పుష్ బటన్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ పాత వందే భారత్లో పోల్చుకుంటే ఈ వందే భారత్లో సీట్స్ ఎస్పెషల్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో రిక్లైనింగ్ యాంగిల్ అయితే చాలా పెంచారు.
సో ఆల్మోస్ట్ చాలా బాగుందన్నమాట. సో మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. ఇది నార్మల్, ఇది రిక్లైన్డ్ పొజిషను, కొంచెం కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు వందే భారత్లో మనకి ప్యాడెడ్ టైప్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ లివర్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకునేటట్టు. బట్ ఇక్కడ చూస్తున్నారా ఫుడ్ లివర్ అయితే కొంచెం క్లాసీ లుక్లో అయితే తీసుకొచ్చారు. బాగుందన్నమాట, పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. అదైతే పాతది కొంచెం పలకున్నట్టు ఉండేది, ఇది నార్మల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పాకెట్స్ అయితే ఇచ్చారు సీట్స్కి, ఏమన్నా లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 1 టచ్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి పైన ర్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. మరీ పెద్ద ట్రాలీస్ అయితే పట్టవు, చిన్న అయితే పట్టేస్తాయి, మీడియం వరకు పడతాయి, పెద్దవి అయితే పట్టవు. సో ఈ మధ్య వందే భారత్లో కొంతమంది ఇరుక్కుపోతున్నారు కదా, ఇంకా 5 మినిట్స్ ఉందన్నమాట ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. సో ముందుగానే అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తున్నారు, డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి, ద్వారం దగ్గర ఎవరు నిలబడకండి, ఎవరైనా దిగాల్సి ఉంటే దిగేయండి అని చెప్పి. మొత్తానికి ఆన్ టైం అంటే ఆన్ టైంకి ఎగ్జాక్ట్లీ 3:20కి విజయవాడ నుంచి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. పక్క ప్లాట్ఫామ్లో చూస్తున్నారా, ఆ ట్రైన్ ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారా, అదే మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉంది, మన ట్రైన్లో కొంచెం తక్కువ ఉంది. ఒక రీజన్ అయితే ఉంది, నేను అది చెప్తాను మీకు. ఆ ట్రైన్ కూడా చెన్నైకి వెళ్తుంది విజయవాడ నుంచి, మన ట్రైన్ కూడా చెన్నైకి వెళ్తుంది విజయవాడ నుంచి. ఆ ట్రైన్ వచ్చేసి 430 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేస్తుంది, మన ట్రైన్ వచ్చేసి 513 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకనేది కూడా నేను చెప్తాను. సో ట్రైన్ కొత్తదైనా కూడా చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ కటన్ అయితే పైకి వెళ్ళట్లా, గట్టిగా అంటే ఫోల్డింగ్ అయిపోతుంది ఆ చివర, ఇది ఓపెన్ అవ్వట్లా, కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కన్నా చూసుకున్నట్టయితే ఇది ఒకటే కాదు ప్రాబ్లము, ఇక్కడ కూడా మనకి సేమ్ ఇష్యూ అయితే ఉంది. సో ఇది చూస్తున్నారా, ఇది కూడా అంతే, ఇది పైకి లేస్తుంది కానీ జస్ట్ అంటుంటే పైకి కూడా పోవట్లా. సో ఇది కూడా ప్రాబ్లం అయితే ఉందన్నమాట. కొత్త ట్రైన్ లైక్ 1 మంత్ కూడా కాలేదు, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే అప్పుడే వచ్చేసాయి. అండ్ మీకు ఇంత చూపించినట్టుగా డిస్ప్లే సగం అయితే పనిచేస్తుంది. ఏమో కొత్త ట్రైన్ అయ్యింది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బండి అట్లా విజయవాడ దాటిందో లేదో, వందే భారత్ పవర్ ఏందో చూపిస్తుంది. 120, 129, 130 మెయింటైన్ చేస్తాడనమాట. మన ఫస్ట్ స్టాప్ ఇక్కడ నుంచి 31 కిలోమీటర్స్ తెనాలి. నాకు తెలిసినంత వరకు ఈజీగా ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోద్ది. సో మనకి ఈ ట్రైన్ వచ్చేసి గూడూరు వరకు 130 పర్మిసిబుల్ స్పీడ్ అయితే ఉంది. గూడూరు వరకు జమ్మని వెళ్ళిపోతాడు 130 స్పీడ్లో. సో బేసిక్గా మనకి కొన్ని ట్రైన్స్ డొరంటో ఎక్స్ప్రెస్ లాంటివి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి 6 hours 10 minutes, 6 hours 20 minutesలో వెళ్ళిపోతాయి. బట్ ఈ ట్రైన్ వందే భారత్ వచ్చేసి 6 hours 40 minutes పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఇందాక చూపించాను కదా జనశతాబ్ది ఎక్స్ప్రెస్, అది కూడా మనకి 3:30కి స్టార్ట్ అయ్యి 10:50 కల్లా వెళ్ళిపోద్ది. అది కూడా మనకి దగ్గరగా 7 hours 20 minutesలో అయితే వెళ్ళిపోద్ది. సో పెద్ద వేరియేషన్ అయితే లేదు వందే భారత్కి జనశతాబ్దికి. ఇది ఎందుకు అంటే ఈ టైం డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి వయా రేణిగుంట అరకోణం మీదకి వెళ్తుంది. అరకోణంలో స్టాప్ అయితే లేదు, రేణిగుంటలో స్టాప్ అయితే ఉంది. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలి అంటే 430 కిలోమీటర్లు, వందే భారత్కి అసలు ఆ డిస్టెన్స్ అనేది లెక్కే కాదు. సో కొంచెం లెంత్ పెంచుదాం. అండ్ ఆల్సో విజయవాడ నుంచి తిరుపతికి, లేదా తిరుపతి నుంచి విజయవాడకి, అట్లాగే చెన్నై నుంచి తిరుపతికి, లేదా తిరుపతి నుంచి చెన్నైకి, వీటికి చాలా మంది అయితే ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా వందే భారత్ యూజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే మనకి ఈ ట్రైన్ని వయా రేణిగుంట జంక్షన్ వేశారు. రేణిగుంట అంటే మనకి ఇంకా దగ్గర తిరుపతి, రేణిగుంట నుంచి తిరుపతి 11-13 కిలోమీటర్స్ అంతేను, 10-15 minutes జర్నీ కాబట్టి. సో తిరుపతికి వెళ్ళే ప్యాసింజర్స్ కూడా యూజ్ అవ్వాలి, అటు నుంచి చెన్నై నుంచి కానీ ఇటు నుంచి విజయవాడ నుంచి కానీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం లాంగ్ రూట్లో ఇట్లా సీ షేప్లో తిప్పుకొని అయితే వెళ్తున్నారనమాట. దానివల్ల ఈ ట్రైన్ 513 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది, 430 కిలోమీటర్లు కాకుండా, అంటే దగ్గరగా 80 కిలోమీటర్లు ఎక్కువ అయితే ట్రావెల్ చేస్తుంది. సో దానివల్ల జర్నీ టైం కొంచెం అయితే పెరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తిరుపతికి మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది, అటు చెన్నై నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ. అండ్ ఒక నెగిటివ్ ఏంటంటే, ఎవరైతే డైరెక్ట్గా విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలనుకుంటారో లేదా చెన్నై నుంచి విజయవాడ రావాలనుకుంటారో వాళ్ళకి కొంచెం టైం వేస్ట్ అయ్యిద్ది, చుట్టూ తిరుక్కొని తిరుపతి మీద రావాలి కాబట్టి. సో డైరెక్ట్ ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బంది అయితే అయ్యిద్ది. అండ్ ఈ ట్రైన్లో కొంచెం తక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇది బయలుదేరిన 10 minutesకి మనకి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే కదులుద్ది. సో ఆ ట్రైన్లో ఏసీ చైర్ కట్ టికెట్ వచ్చేసి దగ్గర 600 రూపాయలు, ఇది వచ్చేసి 2600 రూపాయలు ఎగ్జిక్యూటివ్ క్లాస్. అఫ్కోర్స్ మనం కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అది వచ్చేసి నార్మల్ ట్రైన్, ఇది వచ్చేసి లగ్జరీ ట్రైన్. కానీ జర్నీ టైం పెద్దగా లేదు కాబట్టి మనీ చాలా వరకు సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో చాలామంది ఆ ట్రైన్ అయితే ఆప్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల దీనికి కొంచెం క్రౌడ్ అయితే తగ్గుతుంది, అట్లీస్ట్ టైమింగ్స్ కొంచెం
చేంజ్ చేసినా బాగుంటుంది, ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 10 నిమిషాలు. సో మన ఫస్ట్ స్టాప్ అయిన తెనాలికి అయితే వచ్చేసాం. 31 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ మనకి తెనాలిలో ట్రైన్ వచ్చేసి 1 మినిట్ అయితే స్టాప్ ఉంది. తెనాలిలో క్రౌడ్ అయితే గట్టిగానే ఉంది, మంచిగానే ఎక్కేటట్టున్నారు చూడబోతుంటే జనాలు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ ట్రైన్ తిరుపతికి ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. సో మనకి ఫుడ్ అయితే ఇచ్చారనమాట. స్నాక్స్ ఇవి వచ్చేసి ఫుడ్ కాదు, సేమ్ మనకి అన్ని వందే భారత్ లాగే ఫోల్డింగ్ టేబుల్ అయితే వస్తుంది సీట్ పక్క నుంచి. బట్ ఒక చిన్న చేంజ్ దీంట్లో ఏం చేశారు అంటే, ఇంతకుముందు ఇదంతా ప్యానల్ ఒకటే ఉండేది. సో మనం ఫోల్డింగ్ టేబుల్ తీయాల్సిన ప్రతిసారి దీన్ని మొత్తం ఇట్లా లేపాల్సి వచ్చేది. బట్ ఈసారి దీన్ని ఏంటంటే రెండుగా చేశాడు. సో ఇట్లా ఓపెన్ చేసుకొని మన ఫోల్డింగ్ టేబుల్ మటుకు మనం తీసుకోవచ్చు అనమాట, పక్కన ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా. ఇది యశ్వంతపూర్ వందే భారత్లో కూడా అయితే లేదు ఈ ఫీచరు, దీంట్లో అయితే తీసుకొచ్చారు. సో ట్రైన్లోకి ఎక్కగానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ స్నాక్స్ కూడా మనకి మిగతా వందే భారత్తో పోల్చుకుంటే లైక్ నార్త్ సైడ్ కొన్ని వందే భారత్లు కానీ, అండ్ నేను ప్రీవియస్లీ బ్లాగ్ చేశాను కదా, ఆ వందే భారత్లతో పోల్చుకుంటే ఒక 2 ప్యాకెట్స్ అయితే ఎక్కువ ఇచ్చారు. అండ్ ఓకే గుడ్, ఇదైతే క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చారనమాట. సో మనం ఈవినింగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి మనకి స్నాక్స్ వస్తుంది, అండ్ ఆ తర్వాత టీ కానీ కాఫీ కానీ వస్తాయి. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ అయితే ఉంటుంది. డిన్నర్లో కూడా మనకి వెజ్, నాన్ వెజ్, నో ఫుడ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఫుడ్ వద్దు అనుకునే వాళ్ళు నో ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు టికెట్ డబ్బులు అయితే తగ్గుతాయి. నాకు తెలిసినంత వరకు ఒక 300 రూపీస్ ఏమో టికెట్ డబ్బులు తగ్గుతాయి. ఈ విషయం అయితే చాలా మంది తెలియదు. మీరు కావాలన్నా ట్రైన్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు పే చేసి ఫుడ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నట్స్లో వచ్చేసరికి సాల్టెడ్ బాదంలు అయితే ఇచ్చారు. సో మనకి టీ కానీ కాఫీ కానీ 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే టీ చూస్ చేసుకున్నాను. తర్వాత హాట్ వాటర్ వస్తే ఇన్స్టెంట్ మిక్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి హాట్ వాటర్ కూడా ఇచ్చేసారనమాట టీ మిక్స్ కోసం అయితే. సో బాపట్లను అయితే క్రాస్ అయిపోతుంది. మనకి పక్కనే థర్డ్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మేబీ అది రీజన్ అనుకుంటాను. ట్రైన్ అయితే చాలాసేపు నుంచి తెనాలి దాటిన కాడ నుంచి స్లోగానే వెళ్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అని అయితే రాస్తున్నారు. అండ్ ఈ కోచ్ ఎప్పుడు తయారైందో కూడా రాశారనమాట, జూన్ 2023. అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 52 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాబట్టి. అదే మనం ఏసీ చైర్ కార్ చూసుకుంటే సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 78 అయితే ఉంటుంది. ఈ డోర్ ఆటోమేటిక్గా కానీ ఎప్పుడు సరిగ్గా ఓపెన్ అవ్వదు. ఈ సెన్సార్ కార్డ్ చెయ్యడం పెడితే ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వట్లే. సో బటన్ నొక్కి ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో పక్కన ఏదో ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది, అస్సలు కనిపించే ఛాన్సే లేదు. 2 పోటాపోటీని వెళ్తున్నాయి అనమాట, మన ట్రైన్ అది. సో ఇప్పుడే చీరాలను అయితే క్రాస్ అయిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ స్టాప్ ఒంగోలేను. మనకి చీరాల బాపట్ల ఎక్కడైతే స్టాప్స్ ఉండవు, కంపేర్ చేయకూడదు. గూడ్స్ కన్నా డబుల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది మన వందే భారత్ అయితే. వావ్ 2 ఇంజన్లు అదిరిపోతుంది అసలు. 999లో ఇది ఒకటి అడ్వాంటేజ్, ప్యారలల్ రన్ అయితే అవుతాయి. సో మన ట్రైన్ ఒంగోలులోకి అయితే ఎంటర్ అయిపోతుంది. వెల్కమ్ టు ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసి OGL. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. గట్టిగానే ఎక్కుతున్నారు ఒంగోలు నుంచి జనాలు అయితే. అబ్బా కొంచెం ఫ్రెష్గా అయితే పీల్చుకుందాం మొహం బయటకు పెట్టి. సో ఒంగోలులో మన వందే భారత్కి 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడికి మన జర్నీ 138 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. బయలుదేరి దగ్గరగా 1 అవర్ 50 మినిట్స్ అయితే అవుతుంది. సో మన వందే భారత్ అయితే ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది. సో ఒకసారి స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. 0 to 100 లేదా 130 ఎంత టైంలో రీచ్ అయిద్దు అనేది. 100 అయితే ఈజీగానే పట్టుకుంటుంది, 130కి ఎన్ని సెకండ్స్ పట్టుద్ది అనేది అయితే చూద్దాము. సో టైమర్ అయితే వేస్తున్నా, మీరు చెక్ చేయొచ్చు. సో కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, దానివల్ల ఏమన్నా టాప్ స్పీడ్ పట్టుకోదేమో చూడాలి. కానీ టాప్ స్పీడ్ పట్టుకుంటే బాగుంటుంది. గూడూరు వరకు 130 స్పీడ్ అయితే ఎలా ఉంది, మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. లాగుతున్నాడు. సో 60కి చూశారు కదా. ఓకే 100 పట్టుకుంది మన ట్రైన్ అయితే. లాగు కమాన్ 130 నెల్లూరు వరకు దూసుకెళ్ళిపోవాలి బండి. రైట్ మినిమం ఉంటుంది, మామూలుగా ఉండదు. 130 పట్టుకుందా. సో టైం అయితే పైన డిస్ప్లే చేస్తున్నా కదా, దగ్గర 2 మినిట్స్ పట్టిందని అయితే అనుకుంటున్నాను నేను. వా ఎంత బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్ అయితే. నాకు తెలిసి నెల్లూరు వచ్చేసరికి చీకటి పడిపోద్దేమో. చాలా బాగుంది సన్సెట్ అయితే, అసలు గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. అది ట్రైన్లో నుంచి వ్యూ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ సన్సెట్ వ్యూ అయితే. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, మనం ట్రావెల్ చేస్తున్న వందే భారత్ వచ్చేసి ఇండియాలోనే 27th వందే భారత్. లాంచ్ అయిన వందే భారత్ 27th నెంబరు. అండ్ మినీ వందే భారత్లో వచ్చేసి 17th వందే భారత్ అనమాట. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న విజయవాడ చెన్నై వందే భారత్ వచ్చేసి.
మొత్తానికి సగానికి సగం జర్నీ కంప్లీట్ అయిందని అయితే చెప్పొచ్చు. మన ట్రైన్ నెల్లూరు స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ అయితే 255 కిలోమీటర్లు వచ్చింది. చూడండి నెల్లూరులో ఎంతమంది ప్యాసింజర్స్ దిగేస్తున్నారో, చాలా మంది దిగుతున్నారు నెల్లూరులో అయితే. వస్తే నేను ఉన్నాను, ఎందుకు ఇట్లా క్లోజ్ అవుతావు, మా సెన్సార్లు సగం ట్రైన్లో పనిచేయట్లా, బటన్ నొక్కోవాల్సి వస్తుంది. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 మినిట్స్ ఫాస్ట్గానే వచ్చిందని చెప్పొచ్చు. 6:19కి రావాలి నెల్లూరుకి మన వందే భారత్ అయితే, బట్ 6:12కే వచ్చేసింది. అంటే ట్రైన్ అయితే 7 మినిట్స్ ముందుగానే వచ్చేసింది అనమాట. సో కొంచెం దిగాను ఊరకట్ట, బయట వాతావరణం అయితే పీల్చుకుందాం అనేసి. ఫైనల్లీ మన నెల్లూరు చేపల పులుసుని టేస్ట్ చేయడానికి అయితే వందే భారత్ నెల్లూరులోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో నెల్లూరు నుంచి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే అదిరిపోవాలి, ముందే చెప్తున్నా. సో విజయవాడ నుంచి నెల్లూరు వరకు రావడానికి మన ట్రైన్కి ఎగ్జాక్ట్లీ 3 అవర్స్ టైం అయితే పట్టింది. 255 కిలోమీటర్స్ జర్నీని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కరెక్ట్గా సగం జర్నీని అయితే కంప్లీట్ చేసామని చెప్పొచ్చు. మనోడు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి 3 సార్లు వచ్చాడు. ఎన్నోసార్లు నువ్వు ఇది ఇక్కడ రావడం చెప్పు? 4th 5th టైం. నేను 3 టైమ్స్ అనుకుంటున్నారా? 4-5 టైమ్స్ వచ్చావు. ఫస్ట్ టైమా? ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుందా? నచ్చిందా? ఇంకోసారి వస్తావా మళ్ళీ ఇదే ట్రైన్? ఇంకోసారి వస్తావా ఇదే ట్రైన్కి? మీ నాన్న తీసుకొస్తే వస్తావు కదా. నచ్చింది నీకు బాగా? మామూలు ట్రైన్లో ఎక్కావా? దగ్గరికి రా. చాలాసార్లు ఎక్కావా? మామూలు ట్రైన్లు నచ్చాయా ఈ నచ్చాయి నీకు? మామూలు ట్రైన్లు నచ్చాయా ఈ నచ్చాయా? ఎందుకు నచ్చింది? స్పీడ్గా వెళ్తుంది. లోపల బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది లోపల. అన్ని వీడియోస్ చూస్తావు నువ్వు మనకి? అన్ని ప్రతి ఒక్కటి ఏమేమి చూసావు చెప్పు? ఇంకా నేను పెట్టలే, ఇది వస్తుంది. నువ్వు కూడా వస్తావు వందే భారత్లో. నేను తిరుపతి నుంచి సికింద్రాబాద్ వందే భారత్లో ఏ డ్రెస్ వేసుకున్నా? తిరుపతి నుంచి సికింద్రాబాద్ వందే భారత్లో ఏ డ్రెస్ వేసుకున్నా నేను? ఎల్లో కలరా? ఎల్లో కలర్ ఏం వేసుకున్నా? పంచా. అరే బాగా గుర్తుపెట్టుకున్నారా, బాగా ఫాలో అవుతున్నా. ప్రౌడ్గా చెప్పుకుంటారా? నేను ప్రౌడ్గా చెప్పుకుంటా నేను నీ గురించి. అందరికీ చెప్తా, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా నీ గురించి ప్రౌడ్గా. సరేనా? సూప్ టైం అనమాట. మనకి డిన్నర్ ఇచ్చే ముందర సూప్ అయితే ఇస్తారు. దానికని చెప్పి బౌల్స్ ఇప్పుడు ఇస్తున్నారు మనకి. నెల్లూరులో అయితే ఫుడ్ ఎక్కిచ్చేస్తారు. సో ఇందా నెల్లూరు లాగింది కదా, సరుకు అంతా నెల్లూరులోనే వచ్చేసి ఉంటుంది లోపలికి. ఏంది కొత్తగా ఇస్తున్నారు? దీంట్లో బన్ ఉంది. పర్లేదు, ఫుడ్ విషయంలో కొంచెం మిగతా వందే భారత్లో పోల్చుకుంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎక్కువే ఇస్తున్నారని చెప్పొచ్చు. అరే రేణిగుంట వచ్చిందా లేదా నువ్వు చూసుకోవాలి, నేనే బాధ్యత. రేణిగుంట అంటే తిరిగి చెన్నైలో ఉందో ఎవరో చెన్నైలో తిరుగుతా, ఇద్దరం కలిసి తిరుగుతా. ఇంట్రెస్ట్ లేదా? తిరుపతిలో అయితే తిరుగుతావా? మిట్టి పిలుస్తావా? నాకు తిరుపతి వస్తావు? దిగిపోమంటా నేను రేణిగుంటలో. నువ్వు చెప్తే దిగిపోతా. రేపు పట్టుకెళ్ళిపోయేటట్టున్నావురా కొంచెం అయితే. నువ్వు రా అన్నా అని చెప్పి. సర్లే రేణిగుంట వచ్చేస్తాను దగ్గరికి. మా వాళ్ళకి బాయ్ చెప్పు. వెళ్ళిపోతున్నా నేనని చెప్పు. బాయ్. సో గూడూరు అయితే వచ్చేసింది. గూడూరు నుంచి మనకి మామూలుగా చెన్నైకి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. బట్ ఈ ట్రైన్ వయా తిరుపతి మీద అంటే రేణిగుంట మీద వెళ్తుంది కాబట్టి రైట్ సైడ్ లైన్ అయితే కట్ అవుతుందన్నమాట. సో నైట్ టైం కాబట్టి మీకు ఆ లైన్ అయితే క్లియర్గా చూపించట్లే. బట్ మీరైతే చూస్తున్నారా, గూడూరు జంక్షన్ అయితే బైపాస్ అవుతుంది ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి. సో మామూలుగా మనకి డొరెంటల్, కోరమండల్ ఇవన్నీ కూడా ఇంతే. విజయవాడలో స్టార్ట్ అయితే చెన్నైలో ఆగుతాయి, మధ్యలో ఎక్కడ స్టాప్స్ ఉండవు. బట్ గూడూరులో అయితే టెక్నికల్ స్టాప్ ఖచ్చితంగా కొంచెం సేపు అన్నా ఉంటుంది, 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ. బట్ మన వందే భారత్కి అయితే అటువంటి స్టాప్స్ అయితే ఏం లేవు. కానీ స్పీడ్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, లైక్ 30-20 ఆ స్పీడ్లో అయితే వెళ్తుంది, మీరైతే చూడొచ్చు. సో మన గూడూరు సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వరకు స్పీడ్ వచ్చేసి 130 km/h అయితే ఉండేది. బట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా 110కి పడిపోబోతుంది. మన గూడూరు రేణిగుంట వరకు అయితే 110 అనమాట. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ కనుక ఏమి ఇచ్చారని చూసుకుంటే పెరుగు, వైట్ రైస్ అండ్ 2 రోటీ
అండ్ ఇది వచ్చేసి ఆలు ఫ్రై ఇచ్చారు అండ్ మనకి దాల్ కర్రీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి దాల్ చూస్తున్నారా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారు. వాసన అయితే గుమ్మగులు ఆడిపోతున్నాయి. నాకు తెలిసి క్యాటరింగ్ వాళ్ళు నెల్లూరులోనే ఫుడ్ అయితే లోడ్ చేశారనమాట. రోటీలు అయితే కుమ్మేద్దాం ఫస్ట్. సో ఈ రూట్ కూడా 130 చేస్తే బాగుంటుంది. 110 స్పీడ్ లిమిట్ ఉండడం వల్ల 110లో పోతుంది. అయితే ఒక మంచి విషయం ఏంటంటే ఫుల్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతుంది మన ట్రైన్ అయితే. సో మన బండి అయితే రేణిగుంట దగ్గరలో ఉంది కదా, ఇంకా అందుకని మీల్స్ తర్వాత వెంటనే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రేణిగుంటలో చాలా మంది ప్యాసింజర్స్ దిగిపోతారు, వాళ్ళందరూ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి రేణిగుంట వచ్చే లోపల మీల్స్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. దీంతో ఇంకా మనకి ఫుడ్కి సమాప్తం. ఆల్మోస్ట్ మనకి ట్రైన్ సగానికి సగం రేణిగుంటలోనే ఖాళీ అయిపోతుంది. చూడండి ఎంతమంది దిగారో. సో మీరు చూస్తున్నారా ఎంతమంది దిగుతున్నారో దానికి తగ్గట్టు అంతేమంది ఎక్కుతున్నారు అనమాట. అదొక మంచి విషయం. నేనైతే మీకు చెప్పాను కదా ఈ ట్రైన్లో మ్యాక్సిమం తిరుపతి వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కుతారు అని. సో దానికనే ట్రైన్ ఖాళీ అయితే అయిందనమాట. ఏందో అప్పుడే హారన్ కొడుతున్నాడు, మంది కాదుగా. యాక్చువల్లీ మన ట్రైన్ వచ్చేసి 8:05కి రేణిగుంట అయితే రావాలి, బట్ మన ట్రైన్ 7:55కే వచ్చేసింది. 10 నిమిషాలు ముందుగా రేణిగుంటకి అయితే వచ్చేసింది అనమాట. అండ్ రేణిగుంటలో 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది మన ట్రైన్కి. సో మొత్తం కలిపి ఇప్పుడు 15 నిమిషాలు ట్రైన్ ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటుంది. ట్రైన్కి కాదు మనకి రెస్ట్. కూర్చొని కాళ్ళు పట్టేసి కొంచెం బయటకు వచ్చి ఫ్రెష్ గాలి అయితే పీల్చుకొని అటు ఇటు తిరుగుదాము. సో గబగబా ట్రైన్ ఫ్రంట్కి అయితే వెళ్ళేసి వచ్చేద్దామా, చూద్దాం అసలు క్రేజ్ ఎట్లుందో అనేది. ఇన్ని రోజులైనా కూడా ట్రైన్ లాంచ్ అయ్యి ఇప్పటికి కూడా చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇది ఒక మంచి విషయం. ఎక్కడన్నా చూడండి వస్తారు, టక్క ఫొటోస్ అయితే తీసుకుంటారు. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా రేణిగుంట, దీని స్టేషన్ కోడ్ వచ్చేసి RU అనమాట. ఇక్కడ నుంచి తిరుపతి జస్ట్ 13 కిలోమీటర్లు. బై బస్సు వెళ్తే 15 నిమిషాలు, బై ట్రైన్ వెళ్తే 15 నిమిషాలు అనమాట. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి కడప లైను, తిరుపతి లైను, ఇప్పుడు మనం వెళ్ళి అరకోణం లైన్ అయితే ఉంటాయి. చూడండి మామూలుగా ఉండదు హడావిడి అయితే. స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా ట్రైన్ జనాలు అయితే వస్తూనే ఉన్నారు. సో మన పక్కనే ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది, మైసూరు చామరాజనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఒక 15 నిమిషాలు ఉంటుంది అన్న నమ్మకం ఉన్నా కూడా ఒక పక్క భయం వేస్తుంది ఎక్కడ గేట్స్ క్లోజ్ చేసేస్తారో అని. సో గేట్లు కూడా అయితే రెడీగా కాసుకొని ఉండాలి. ఒకవేళ అటు ఇటు క్లోజ్ చేశారా మన లగేజ్ అంతా లోపల ఉంటుంది, మనం బయట ఉంటాం. ఇంకా చెన్నైకి బస్సు ఎక్కి లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో రేణిగుంట జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనోడు ఊపి చూస్తుంటే 9:30 కల్లా తీసుకెళ్ళి చెన్నైలో పెట్టేసేటట్టున్నాడు. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. మళ్ళీ ఎప్పుడైతే అరకోణం వచ్చిందో ఇంకా అరకోణం నుంచి మన ట్రైన్ 130 పట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. గూడూరు తర్వాత అరకోణం వరకు అయితే మనకి 130 స్పీడ్ ఎక్కడా లేదు, 110 లిమిట్. బట్ ఇప్పుడు కాస్త అది 130 అయిపోయింది అరకోణం నుంచి చెన్నై మధ్యలో. మళ్ళీ ఇంకా ఫుల్ స్పీడ్లో అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇంకా 40 మినిట్స్లో మనకి చెన్నై అయితే వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇంకా ముందుగానే వెళ్ళిపోవచ్చు నేను అనుకోవడం. ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ చెన్నై. సో నాకైతే అన్నిటికన్నా ఈ ట్రైన్లో నచ్చింది ఫుడ్ అయితే. వర్త్ మామూలుగా లేదు ఫుడ్. ఎస్పెషల్లీ ఇందాక డిన్నర్లో పన్నీర్ కర్రీ ఇచ్చారు, తోపు ఉందంతే. పన్నీర్ కర్రీ రోటీ తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వచ్చింది. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే పర్సనల్గా టైమింగ్స్ అనేది చాలా బ్యాడ్ టైమింగ్స్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు జనశతాబ్ది దీని వెనకాలే ఉంటుంది, రిటర్న్ వచ్చేటప్పుడు జనశతాబ్ది దీని వెనకాలే ఉంటుంది. దానివల్ల దీనికి కొంచెం టికెట్స్ తగ్గుతున్నాయి అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. సో నేను అనుకునేది ఏంటంటే టైమింగ్స్ని ఉల్టా చేయాలి. అంటే మార్నింగ్ విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మధ్యాహ్నం చెన్నై నుంచి రిటర్న్ వెళ్ళాలి. సో అప్పుడు అటు నుంచి వచ్చే ట్రైన్స్ తక్కువ కాబట్టి కొంచెం ఓకే బాగుంటుంది. అప్పుడు కూడా పినాకిని ఉంటుంది లేండి తోడు. దీని టైమింగ్స్ అట్టున్నాయి మరి. కానీ చెన్నై నుంచి విజయవాడ వెళ్ళాలంటే మార్నింగ్ 5:30కి బయలుదేరాలి. అదైతే కొంచెం తలకాయ నొప్పి అనమాట. సో అదిగా ఈ వీడియోకి అయితే పల్లె బయటికి వెళ్ళాలి కదా, చెన్నై సెంట్రల్ చూపించాలి కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే క్లియర్గా ఉంది. అదిరిపోయింది కదా ఆర్కిటెక్చర్ అయితే. సో నైట్ టైం నాకు ఎందుకో డే టైం కన్నా నైట్ టైం బాగుంటుంది చూడడానికి అయితే, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అది వచ్చేసి సబర్బన్ టర్మినల్ అనమాట. లోకల్ ట్రైన్స్ అన్ని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అది గైస్ వీడియో అయితే విజయవాడ నుంచి చెన్నై వరకు మన వందే భారత్ ఎక్స్ప్రెస్ నా జర్నీ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఈ ట్రైన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో రేపు మరో వందే భారత్తో నేను మీ ముందరకైతే వచ్చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.